నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నాన్న ఒకవైపు, అంతే ఇష్టంగా ప్రేమించిన లవర్ ఒకవైపు. నా జీవితాన్ని పాడు చేసిన మా నాన్న నుంచి రక్షణ కావాలి అని చెప్పేసి కోరుకుంటోంది నిహారిక. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. చిన్నప్పుడే మా మదర్ చనిపోయారు మేడం. నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా మా ఫాదర్. సో నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. తర్వాత మాల్లో జాబ్ స్టార్ట్ చేశాను. సో అక్కడే కిరణ్ అనేది నాకు అక్కడే పరిచయం అయ్యాడు. సో మేము ఫ్రెండ్స్ ఉండే స్టార్టింగ్లో. ఆ తర్వాత స్లోగా మా రిలేషన్ అనేది లవ్లో మారింది. సో మా డాడీ ఏమన్నారంటే, ఓకే నీకు కూడా ఇప్పుడు పెళ్ళి వచ్చింది కదా, నేను పెళ్లి చేస్తాను, తన అడ్రస్ ఏంటి చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతా అని చెప్పాడు. మా డాడీ వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఇంకా డాడీ ఇంటికి వచ్చి నాకు కాల్ చేశారు. కాల్ చేసి నిహారిక తొందరగా ఇంటికి రా, నీతో అర్జెంట్గా మాట్లాడాలి అని చెప్పారు. హడావుడిగా వెళ్ళిపోయినా ఇంటికి. డాడీ ఏం చెప్పారంటే, తనకు అమ్మాయిల పిచ్చి ఉంది, నీతో లవ్లో ఉంటూనే ఇంకొకరితో కూడా ఉన్నారు ఆయన అట్లనే. చేశానంటే ఆ ఆవేశంలో నాకు అప్పుడు చాలా కోపం వచ్చేసింది. సో ఆ ఆవేశంలో మా డాడీకి కూడా చెప్పకుండా కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. వెళ్ళి చూస్తే అక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో కూడా దేని గురించో ఇష్యూ జరుగుతుంది. సో నేనేం చేశా అంటే ఆ ఆవేశంలో ఒక దెబ్బ కొట్టిన ఆయనకి. నీ గురించి మొత్తం నాకు తెలిసింది, నువ్వు ఇంత వేస్ట్ ఫెలో అని నేను అనుకోలేదు అని చెప్పాను. నువ్వు మాట్లాడుకో నిహారిక, మీ డాడీ చేసింది నీకు తెలియదు, తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ముందు మీ డాడీ ఏం చేశాడో తెలుసుకో. ఏం చేశాను నేను మా డాడీ నేను షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చి వస్తే మా మమ్మీతో నువ్వు చూశాను నేను. అంటే వీళ్ళది 7 years లవ్ స్టోరీ, మీది 8 years లవ్ స్టోరీ. అవును సార్. సో రెండు ప్యారలల్ గా నడుస్తున్నాయి. అవును సార్. మీ ఇద్దరికి నడుస్తున్నట్టు వాళ్ళకి తెలియదు, వాళ్ళది నడుస్తున్నట్టు మీకు తెలియదు. లేదు సార్. ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి చేయాలా, మీ పెళ్లి చేయాలా? మా మిస్సెస్ లేపలకి ఆ బలహీన క్షణాల్లో మేమిద్దరం ఒకటే. ఎన్ని బలహీన క్షణాలు అండి బాబు, 8 సంవత్సరాలు బలహీన క్షణాలు, ప్రతి క్షణం బలహీనమేనా మనకి? సరేనండి, మీ అమ్మాయి అన్ని మీతో షేర్ చేసుకుందాం. మరి మీరు షేర్ చేసుకున్నారా, మనకు వాకింగ్ లో పిన్ని తగిలిందమ్మా అని? ఆమెని నాకు తెలియదు మేడం. కాదు, ఫైనల్గా ఇలా కంటిన్యూ అయిపోదాం అనుకున్నారు, లేదంటే భర్తతో విడాకులు ఇచ్చి మీరు ఇద్దరు పెళ్లి చేసుకునేటటువంటి బేరం ఏమైనా ఉందా? అదే ఆ ఆలోచన మామూలు మాట్లాడుకున్నా సార్. మా పాపను కూడా బాగా చూసుకుంటుంది, మ్యారేజ్ చేసుకుందాం కూడా అనుకున్నాం మేడం. నేను రోజు వాకింగ్కి వెళ్ళేది మేడం. రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తుండేది. ఆమె కూడా వాకింగ్కి వచ్చేది మేడం రోజు. అక్కడ ఇద్దరు మామూలు రోజు పరిచయంగా అట్లా మాట్లాడుకుంటూ ఉండేది మేడం. మీ ఇద్దరికి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అండి? 8 years నుంచి. 8 years బట్టి కలిసి వాకింగ్ చేస్తున్నారా? మాటలు కలుపుకుంటూ అట్లా పరిచయం చేస్తూ అటు వాకింగ్ చేయాలి, ఇటు వాకింగ్ చేయాలి, ఇంట్లో కూడా వాకింగ్ చేశారా? చేశాను సార్. అంటే ఆ బాధలు నాతో చెప్పుకుంది సార్. మా మిస్సెస్ లేదు సార్, చనిపోయింది, చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. ఆ బాధలు చెప్పుకుని నా ముందు బాగా ఏడ్చేది సార్. ఏడ్చేది అలా 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 బాండింగ్ ఏర్పడింది సార్. ఆవిడ మీకు బాధ చెప్పుకుంది. బాధ చెప్పుకుంటే వాకింగ్ లో బాధలు చెప్పుకుంటారు, చాలా మంది బాధలు చెప్పుకుంటారు. మీరిద్దరు చట్టపట్టలు వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోవటం ఏంటి? అదే మా మిస్సెస్ లేపలేదు, మేమిద్దరం ఒకటే అయ్యాం సార్. సార్ వీళ్ళిద్దరు లేరు, బయట వెళ్ళున్నారు. అప్పుడు ఈవి నేను మాట్లాడుకుంటా ఉంటే. మాట్లాడుకున్నారా, బిజీ అయ్యారా? అదే కొంచెం బిజీగా కూడా ఉన్నాను సార్. ఏడ్చుకుంటూ కలిసిపోయారా మళ్ళీ? మీరు సంబంధం కదండి మాట్లాడడానికి వెళ్ళారు. మాకు సంబంధం ఉంది కదా మేడం. ఒక ఎంక్వైరీ చేయడానికి వెళ్ళిన మీరు ఆవిడతో అది మొదలు పెట్టవలసిన అవసరం లేదు కదా. అదే ఆమె చూడగానే అదే మామూలు ఇంకా చూసినప్పుడల్లా టెంప్ట్ అయిపోతారా? ఆ బలహీన క్షణాల్లో ఆగలేకపోయాను సార్. అయితే ఏమంటారు, వాళ్ళ పెళ్ళా మీ పెళ్ళా, ఏం లెక్క? వాళ్ళ పెళ్ళే చేయాలి సార్. ఇది తర్వాత మీ పెళ్ళా? నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నిహారిక గారు ఒక ప్రాబ్లమ్ తో ఇక్కడి వరకు రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు నిహారిక గారు? లేదు, తెలంగాణ మేడం. అంటే ఉప్పల్లో ఉంటాం. ఉప్పల్ నుంచి వస్తున్నారు అంటే ఇక్కడ హైదరాబాద్? అవును మేడం, హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను మాల్లో వర్క్ చేస్తాను. మాల్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే. పెళ్ళయిందా మీకు? ఇంకా అవ్వలేదు. ఇంకా అవ్వలేదు. ఏ ప్రాబ్లంతో ఇక్కడి వరకు వచ్చారండి మీరు? అంటే మ్యారేజ్ గురించి. మ్యారేజ్ ఇష్యూ గురించి. ఆయన ఎవరమ్మా? ఈయన మా ఫాదర్ మేడం. వాళ్ళు ఎవరమ్మా? తను, ఆయన పేరు కిరణ్ మేడం. అంటే నాకు కాబోయే భర్త వాళ్ళ మదర్. ఓకే ఓకే. నమస్తే. సో
నేను చిన్నప్పుడే మా మదర్ చనిపోయారు మేడం. నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా మా ఫాదర్ తనే నన్ను పెంచుకున్నారన్నమాట. సో నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. తర్వాత మాల్లో జాబ్ స్టార్ట్ చేశాను. సో అక్కడే కిరణ్ అనేది నాకు అక్కడే పరిచయం అయ్యాడు. సో ఇద్దరం ఒకే దగ్గర వర్క్ చేస్తాము, అక్కడే వర్క్ చేస్తారు. సో మేము ఫ్రెండ్స్ ఉండే స్టార్టింగ్లో. ఆ తర్వాత స్లోగా మా రిలేషన్ అనేది లవ్లో మారింది. ఎన్ని ఇయర్స్ నుంచి అమ్మా? మా ఒక 7 years మేడం. 7 years. ఓకే. సో మా ఫాదర్ వచ్చేసి నేనేంటంటే నాకు హ్యాపీనెస్ వచ్చినా ఏదున్నా సాడ్నెస్ ఏదైనా మాకు మదర్ లేదు కాబట్టి నేను అన్ని మా ఫాదర్తో షేర్ చేసుకుంటాను ఏదైనా. సో కిరణ్ విషయం కూడా నేను చెప్పుకున్నాను ఫాదర్కి. సో డాడీ ఇలా అనేసి. సో మా డాడీ ఏమన్నారంటే ఓకే నీకు కూడా ఇప్పుడు పెళ్లి వచ్చింది కదా, నేను పెళ్లి చేస్తాను, నువ్వేం. స్టార్టింగ్ లోనే చెప్పావమ్మా? ముందే చెప్పారా? నేను ముందే చెప్పాను. అది ఒక అబ్బాయి సరదాగా మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్, తర్వాత లవర్, ఇట్లా అన్ని చెప్పేసాను క్లియర్ గా. సో అప్పటి నుంచి మా ఫాదర్ ఆయన ఫోటో అయినా అదేం అడగలేదు, ఇంటి అడ్రస్ ఏం అడగలేదు. ఇప్పుడు ఏమన్నారంటే సరే నేను పెళ్లి చేస్తా, తన అడ్రస్ ఏంటి చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతా అని చెప్పాడు. సో నేనేం చేశానంటే ఓకే డాడీ అని అడ్రస్ మొత్తం ఇచ్చా. కిరణ్ కి కూడా ఇన్ఫార్మ్ చేశాను, ఈ రోజు లీవ్ తీసుకోను, మా ఫాదర్ వస్తారంటే మాట్లాడతారని. సో నేను ఆ రోజు మాల్కి వెళ్ళిపోయాను. ఆ రోజు మా డాడీ వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఇంకా ఆ రోజు నేను హాఫ్ డే వరకు వర్క్ చేశాక డాడీ ఇంటికి వచ్చి నాకు కాల్ చేశారు. కాల్ చేసి నిహారిక తొందరగా ఇంటికి రా, నీతో అర్జెంట్గా మాట్లాడాలి అని చెప్పారు. సో నేనేం చేశానంటే హడావుడిగా వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళి చెప్పండి డాడీ అంటే, డాడీ ఏం చెప్పారంటే ఆ కిరణ్ నీకు సెట్ కాడు, సో తను మంచోడు కాదు. నేను అక్కడ ఎంక్వైరీ చేశాను వాళ్ళ ఇంటి చుట్టుపక్కల. ఏమన్నారంటే తనకు అమ్మాయిల పిచ్చి ఉంది, నీతో లవ్లో ఉంటూనే ఇంకొకరితో కూడా ఉన్నారు ఆయన అట్లనే. సో ఇంకా ఏంటంటే నీతో నేను లవ్ చేస్తున్నా అని చెప్పి ఇంకొక 2-3 సంబంధాలు చూసాడు ఆయన పెళ్లి చేసుకోవడానికి, ఆయన నీకు సెట్ కాడు అని చెప్పాడు. ఇన్ని ఫ్యాక్ట్స్ నాన్నగారికి తెలిసినాయి కానీ ఇంత ప్రయాణంలో నీకు తెలియలేదమ్మా? తెలియదు సార్. నేను ఏంటంటే ఆయన నాకు ఒక డాడీలా ప్రొటెక్ట్ చేశారన్నమాట. ఇప్పుడు అమ్మాయిలకి ఏంటి సార్, ఇప్పుడు నాకు తల్లి లేదు, నాకు అన్ని మా ఫాదరే. తను కూడా ఒక బాగా ప్రేమగా చూసుకున్నాడు. ఒక్కటే కూతురు? నేను ఒక్కదాన్ని మేడం. సో నేనేం చేశానంటే ఆ ఆవేశంలో నాకు అప్పుడు చాలా కోపం వచ్చేసింది. సో ఆ ఆవేశంలో మా డాడీకి కూడా చెప్పకుండా కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో కూడా దేని గురించో ఇష్యూ జరుగుతుంది. సో నేనేం చేశా అంటే ఆ ఆవేశంలో ఒక దెబ్బ కొట్టిన ఆయనకి, కొట్టి నాకు ఇంత మోసం చేస్తావా నువ్వు, ఈ రోజు మా ఫాదర్ గనక లేకపోతే నా జీవితం ఏమైపోయేది, మా డాడీ చెప్పారు కాబట్టి నువ్వేంటి, నీ గురించి మొత్తం నాకు తెలిసింది, నువ్వు ఇంత వేస్ట్ ఫెలో అని నేను అనుకోలేదు అని చెప్పాను. నువ్వు మాట్లాడుకో నిహారిక, మీ డాడీ చేసింది నీకు తెలియదు, తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ముందు మీ డాడీ ఏం చేశాడో తెలుసుకో. ఏం చేశాను నేను? మా డాడీ నేను షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చి వస్తే మా మమ్మీతో నువ్వు చూశాను నేను. చూసి నేను అడిగితే నువ్వు మా ఏదో పెళ్లి చూపులకు వచ్చాను అబద్ధం ఆడతావా? అవును, పెళ్లి చూపులకు వచ్చాను, నేను నీ దగ్గరకు వచ్చాను, పెళ్లి చూపులకు వచ్చాను. ఫస్ట్ వచ్చే మామూలు చూశాను, ఇంట్లో మీ మమ్మీతో మాట్లాడాను. మాట్లాడడం వేరు, క్లోజ్ ఉండడం వేరు. నువ్వు చేసింది అంతా తప్పు చేసావు, నువ్వు అడిగినందుకు మా డాడీని కూడా తప్పుగా మాట్లాడతావు నువ్వు. ఏం తప్పు చేశాను నేను? అంతా మీ డాడీ చేశాడు. మా డాడీ ఏం చేశారు మాట్లాడుతున్నావు నువ్వు? మీ డాడీ చేశాడు. మాట్లాడుకో. మీ మమ్మీని అసలు సక్రంగా చూసుకున్నాడు మీ డాడీ? అది వాళ్ళిద్దరి మధ్య నీకెందుకు? చూసుకున్నాడు అసలుకి. నువ్వు చేసిన తప్పు. ఏమండి ఒక్క నిమిషం. ఇందాక అసలు పరిచయం లేదు, ఆ అబ్బాయి ఎవరు ఏంటి అనేది తెలియదు అని చెప్పేసి అన్నావు కదా, అసలు మీకు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎలా తెలుసండి? ఆవిడ గురించి మాట్లాడుతున్నారు మీరు. అంటే నేను రోజు వాకింగ్కి వెళ్ళేది మేడం, ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తుండేది. ఆమె కూడా వాకింగ్కి వచ్చేది మేడం రోజు. అక్కడ ఇద్దరం మామూలు రోజు పరిచయంగా అట్లా మాట్లాడుకుంటూ. మీ ఇద్దరికి ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అండి? మాకు ఒక 8 years నుంచి ఉంది. 8 years బట్టి కలిసి వాకింగ్ చేస్తున్నారా? వాకింగ్ చేస్తూ మామూలు పరిచయం అయింది మేడం. వాకింగ్ చేస్తూనే ఎట్లా ఉన్నారు ఇద్దరు? మాటలు కలుపుకుంటూ అట్లా పరిచయం అయింది. చేస్తూ అటు వాకింగ్ చేయాలి, ఇటు వాకింగ్ చేయాలి. ఇంట్లో కూడా వాకింగ్ చేశారా? చేశాను సార్. అంటే ఆ బాధలు నాతో చెప్పుకుంది సార్. అలా ఆయన ఉన్నాడు, వయసుకు వచ్చిన పిల్లోడు ఉన్నాడు, కానీ ఆయన సరిగా చూసుకునేది లేదు సార్. అది ఎట్లా చేసి అని. సరేనండి, మీ అమ్మాయి అన్ని మీతో షేర్ చేసుకుందాం, మరి మీరు షేర్ చేసుకున్నారా? మనకు వాకింగ్ లో పిన్ని తగిలిందమ్మా అని. ఆమెని నాకు తెలియదు మేడం, ఆమెని తెలియదు. అక్కడికి వెళ్ళి సరే తెలియదండి, అది వేరే. మీరు అసలు మీ పిన్ని గురించి చెప్పాలి ఆవిడకి. చెప్పలేదు మేడం. అక్కడికి వెళ్ళిన దాకా ఆమెని తెలియదు. ఆ ఇంట్లో అసలు ఆవిడ గురించి, అబ్బాయి గురించి నేను మాట్లాడట్లా. మీ అమ్మాయి ఒక అబ్బాయి పరిచయం అయిన దగ్గర నుంచి మీకు చెప్తుంది, ఆ అబ్బాయితో మాట్లాడుతున్నాను డాడీ అది అని. మీరు కూడా మనకు వాకింగ్ లో ఒక ఆంటీ తగిలిందమ్మా అని ఏమైనా చెప్పారా? చెప్పలేదు మేడం. అసలు మీ ఇద్దరి మధ్యన అసలు ఆ విధమైనటువంటి బాండ్ ఎప్పటి నుంచి అండి? ఓకే, పరిచయం వేరు. ఇది 8 years నుంచి సంబంధం ఉండింది. అదే మాట్లాడుతూ ఉన్నాను సార్. పరిచయం ఉండింది. ఒక 5 years నుంచి బాండింగ్ అనేది ఏర్పడింది సార్. అంటే వీళ్ళది 7 years లవ్ స్టోరీ,
మీది 8 years లవ్ స్టోరీయా? అవును సార్. సో 2 parallel గా నడుస్తున్నాయి. అవును సార్. మీ ఇద్దరిది నడుస్తున్నట్టు వాళ్ళకి తెలియదు, వాళ్ళది నడుస్తున్నట్టు మీకు తెలియదు. తెలియదు సార్. గొప్పగా ఉందండి స్టోరీ. తెలీదు. ఆమె వచ్చేసి వాళ్ళ భర్త చేసే అరాచకాలు అంటే కొట్టేదంట సార్. కొట్టేది ప్లస్ ఏమన్నా డబ్బులు అడిగిన ఇచ్చేది లేదంట. ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి చేయాలా, మీ పెళ్లి చేయాలా? అక్రమంగా చూసుకునేది లేదు సార్. ఆమె బాధలు చెప్పుకుని నా ముందు బాగా ఏడ్చేది సార్. ఏడ్చేది అలా 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 బాండింగ్ ఏర్పడింది సార్. కాదు, కష్టాలు చెప్పుకునే ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. ఇప్పుడు ఆవిడతో మీరు ఈ టైఅప్ పెట్టుకున్నట్టు ఒక్కసారి మీ అమ్మాయికి చెప్పొచ్చుగా. మా మిస్సెస్ లేదు సార్, చనిపోయింది. చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. చనిపోయలేక నేను ఇప్పుడు టోన్ తగ్గిపోయింది, ఆవిడతో లింక్ ఉన్నప్పుడు టోన్ పెరిగింది. అలా కాదు, ఇప్పుడు ఇప్పటికైనా మీరు చేసిన తప్పు అని ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, సమర్థించుకుంటారా మీరు చేసే పని? వాళ్ళకి భార్యాభర్తలుగా 1,00,000 ఉన్నాయండి. ఆవిడ మీకు బాధ చెప్పుకుంటే వాకింగ్ లో బాధలు చెప్పుకుంటారు, చాలా మంది బాధలు చెప్పుకుంటారు. మీరిద్దరు చట్టపట్టలు వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోవటం ఏంటి? అదే మా మిస్సెస్ లేపలేక ఆ బలహీన క్షణాల్లో మేమిద్దరం ఒకటే. ఎన్ని బలహీన క్షణాలు అండి బాబు, 8 సంవత్సరాలు బలహీన క్షణాలు, ప్రతి క్షణం బలహీనమేనా మనకి? మీకు ఇంకో పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించలేదండి? అంటే ఒక పాపే ఉంది, మామూలు బాగా చూసుకుంటుందో లేదని చెప్పి చేసుకోలేదు మేడం. వాకింగ్ చేయడం బాగానే ఉందా? వాకింగ్ చేస్తూ ఇద్దరం పరిచయం మేడం. కాదు, ఫైనల్గా ఇలా కంటిన్యూ అయిపోదాం అనుకున్నారు, లేదంటే భర్తతో విడాకులు ఇచ్చి మీరు ఇద్దరు పెళ్లి చేసుకునేటటువంటి బేరం ఏమైనా ఉందా? అదే ఆ ఆలోచన మామూలు మాట్లాడుకున్నాం సార్. అదే చేసుకుందాం అనుకున్నాము, కానీ సడన్ గా మామూలు ఇలా అవుతుంది అని అనుకోలేదు సార్. మీ అమ్మాయి 7 years నుంచి ఒక అబ్బాయి గురించి చెప్తుంది కదా. ఈ రోజున సమాజం చాలా చండాలంగా ఉంది, అందులో మీరు ఒకళ్ళు. అప్పుడు మీకే ఒక ఎగ్జాంపుల్ తెలియరు, అరే ఈ పిల్ల ఏ చేతిలోకి వెళ్తుంది, ఆ అబ్బాయి ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి అని ఎప్పుడు ఎంక్వైరీ చేసుకోలేదా? ఎంక్వైరీ చేసాం మేడం. ఇవి మామూలు బాగుంటుందని నాతో బాగా కలిసిపోయింది మేడం బాండింగ్. మా పాపను కూడా బాగా చూసుకుంటుంది, మ్యారేజ్ చేసుకుందామని కూడా అనుకున్నాం మేడం. ఈవెన్ ఓకేనండి. మీ అమ్మాయికి ఉన్న బాయ్ ఫ్రెండ్ ఆ అబ్బాయి ఎవరో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటని ఏం వెతకలేదా మీరు? లేదు మేడం. ఈ మామూలు పాప చెప్పిన తర్వాత నాకు ఇష్టం, నేను ఖచ్చితంగా అబ్బాయిని చేసుకుంటాను, చాలా మంచోడు అని చెప్పి. మీరు వెయిటింగ్ గేమ్ ఆడేది ఎందుకు రవి గారు? అంటే అమ్మాయి పెళ్లి కంటే తండ్రి పెళ్లి చేసుకుంటే బాగుండదు కాబట్టి మీరు ఆగారా? అంతేనే. అమ్మాయి పెళ్లి చేసినాక చేసుకుందామని. సో వాళ్ళిద్దరు పెళ్లి తర్వాత చేసుకుందాం అనుకున్నారు, కానీ అల్లుడు తల్లే నాకు భార్య అవుతుంది నాకు తెలియదు సార్. అక్కడికి వెళ్ళిన దాకా తెలియదు సార్, తర్వాత తెలిసింది సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె వాళ్ళు మా అల్లుడు మదర్ అని తెలిసింది సార్. అతనికి తెలుసా, వాళ్ళ ఆయనకు తెలుసా మీ ఇద్దరి మధ్యన ఉన్న టైఅప్ గురించి? అప్పుడే తెలిసింది సార్. ఇంటికి వెళ్ళాక అదే తెలుసు. మాట్లాడి వెళ్ళినప్పుడు అప్పుడు ఇద్దరం మాట్లాడుకుంటే అప్పుడు తెలిసింది సార్. వీళ్ళిద్దరు లేరు, బయట వెళ్ళున్నారు. అప్పుడు ఈమె నేను మాట్లాడుకుంటా ఉంటే. మాట్లాడుకున్నారా, బిజీ అయ్యారా? అదే కొంచెం బిజీగా కూడా ఉన్నాను సార్. బచ్చి అసలు వెళ్ళి కాదు సార్, వెళ్ళారు. మీ అమ్మాయి జీవితానికి సంబంధించి వాళ్ళ అబ్బాయిని లవ్ చేసి ఉంది. ఇప్పుడు మీరిద్దరు షాక్ అవ్వాలి, 2 రోజులు ఏడ్చుకోవాలి, ఇదేంటి సృష్టిలో ఇంత విడ్డూరంగా జరిగింది. ఆల్రెడీ సంబంధం ఉంది కాబట్టి ఆ టైప్ లో ఏడ్చుకుంటూ కలిసిపోయారా? మళ్ళీ మీరు సంబంధం కదండి మాట్లాడడానికి వెళ్ళారు. ఇందాక ఏదో ఆవిడ గురించి మాట్లాడుతుంటే పెద్ద మనిషి, అయ్యో మంచైనా పాప. మాకు సంబంధం ఉంది కదా మేడం. మామూలుగా పద్దాక మీ సంబంధం గురించి చెప్తానే ఉన్నారులేండి. ఆగండి. సంబంధం పిల్ల సంబంధం గురించి మాట్లాడడానికి వస్తే మా సంబంధం అంటారేంటి? ఇప్పుడు పాయింట్ అది కాదు. అన్నిటికంటే దరిద్రం ఏడో చెప్పనా, మీరేమో వచ్చి ఆడి గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళారు, ఈవిడేమో వచ్చి కంటతడి పెట్టుకుంటుంది. ఆవిడ కంటతడి పెట్టుకున్నప్పుడల్లా మీరు ఆవిడని పడుకోబెట్టేస్తున్నారు. ఇది మీకు ఆనవాయితీ. ఇక్కడన్నా ఆగచ్చు కదా, ఇప్పుడైనా ఆగచ్చు. దేనికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు? ఆగలేకపోయాను సార్. అంటే అక్కడికి వెళ్ళి మీరు ఒక ఎంక్వైరీ చేయడానికి వెళ్ళింది మీరు, ఆవిడతో అది మొదలు పెట్టవలసిన అవసరం లేదు కదా. అదే ఆమెను చూడగానే అదే మామూలు ఇంకా చూసినప్పుడల్లా టెంప్ట్ అయిపోతారా? అవలేదు సార్. ఇది మా పాప మ్యారేజ్కి వెళ్ళామని చెప్పి నేను షాక్ అయ్యాను సార్. ఇక్కడికే వచ్చామని, ఇవి ఇక్కడ ఉన్నదని షాక్ అయ్యాను సార్. ఆ షాక్ అయ్యి మాట్లాడుకుంటూ ఉన్నాను సార్. అది కాదు, ఒకప్పుడు ఇప్పుడు పెళ్లిడు వచ్చింది కాబట్టి, ఆ అమ్మాయి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది కాబట్టి పెద్దగా మీరు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేశారు. అవును సార్. ఒకప్పుడు 5 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి మీకు చెప్పుంటే కనుక, మీకు ఆల్రెడీ లింక్ ఉండి ఉంటే కనుక అప్పుడు తెగొట్టుకునే ఉండేవారా? ఖచ్చితంగా కట్ చేసుకున్నాం. ఏది మళ్ళీ ఆవిడకి టచ్ ఇచ్చిన తర్వాత? లేదు అంటే టచ్ ఇచ్చిన తర్వాత అంటే అమ్మాయి మామూలు జీవితం. అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చేవాడట. చేసుకున్నాం సార్, కౌన్సిలింగ్. అమ్మాయి వాళ్ళు లింక్ కట్ చేసేవారా? కాదు సార్, ఆయనే కట్ చేసుకునేవాడంట. ఫ్రెండ్షిప్ మీది కట్ చేసుకునేవారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు బాగా ముదిరి పాకన పడిందా? అవును సార్, అంతే కదా. తెలియక మామూలు ఎంత దూరం వచ్చింది సార్. అయితే ఏమంటారు, వాళ్ళ పెళ్ళ మీ పెళ్ళ ఏం లెక్క? వాళ్ళ పెళ్ళే చేయాలి సార్. అది తర్వాత మీ పెళ్ళ సార్, అంతా వయసు అయిపోయిన వాళ్ళం సార్. తర్వాత మీ పెళ్ళ, తర్వాత మాకు పెళ్లి పడలేదు సార్. వద్దు సార్. సార్ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మీరిద్దరు అన్న చెల్లెళ్ళు అవుతారు. ఎలా అవుతుంది అప్పుడు? పెళ్లి ఎట్లా చేస్తారండి? ఏ సమాజంలో ఉన్నారు మీరు? వద్దునైనా నీకు చెల్లెలు వరుస అవుతుంది. చెల్లెలు అంటే నువ్వు చేసిన తప్పుకి మేమిద్దరం మా ప్రేమను వదులుకోవాలా? నేను తప్పు చేశాను, మీ నాన్న ఏం చేశాడు? మీ నాన్న ఏమా నువ్వు మాట్లాడమ్మా, ఏంటమ్మా చూసుకున్నాడు అసలుకి? మీ అమ్మని చూసుకోకపోతే ఒక సోదరుగా భావించాలి. నువ్వు ఒక భావించాలంటే అప్పుడు నాకు తెలియదు అసలుకి అలా ఉండేది. మా బాధలు చెప్పింది కాబట్టి మామూలు చేసుకున్నాం.
అయితే ఒక అమ్మాయి వచ్చి మొర పెడితే చెల్లిగా సోదరుగా భావించాలి. మీ మదర్ని మీ డాడీ అలా చూడొచ్చు అసలుకి? అవన్నీ వదిలేయండి. అంత పెద్ద కొడుకున్నాడు, వాళ్ళ సంసారంలో మీరు వెళ్ళి మధ్యలో అసలు మీరేంటండి, మీ పేరేంటండి? లక్ష్మి అమ్మ. ఏంటండి ఈ వయసులో అంత పెద్ద కొడుకున్నాడు, కొడుకు పెళ్లి చేసేది ఉంది. ఇంకా అతను ఏదో పెద్ద దిక్కుగా సరే తప్పు జరిగిపోయింది సార్, నేను విత్డ్రా అవుతాను, ఇప్పటికైనా నా బుద్ధి గడ్డి తిన్నాను, వాళ్ళిద్దరిని కలుపుతాను, మేము ఇద్దరం తెగొట్టుకుంటాం అని అంటాను అనుకున్నాడు. అతను వచ్చి నీ కొడుకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు, అరే బాబు మీరిద్దరు తప్పుకోండి, మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం అని చెప్పి. అసలు మంచోడే కాదని చెప్పి కూతురుకెళ్ళి చెప్పేసి వస్తున్నాడు. ఇంకేం చేస్తాడులేండి, ఎందుకంటే ఇప్పుడు ఈ రిలేషన్ ఆపినా వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం అవ్వదుగా. అప్పుడు ఆ టైంలో అంటే మా ఆయన గారు పట్టించుకునేవారు కాదు, తాగొచ్చి కొట్టి తిట్టి ఇంట్లోకి ఏం డబ్బులు కట్ట ఇచ్చేవారు కాదండి. ఇప్పుడు పట్టించుకుంటున్నాడా? లేదు సార్, తినే ఇంక అన్ని చూసుకుంటున్నారు. అన్ని చాలా ఎక్కువ చూసేసుకుంటున్నాడు. చూసుకున్నాను సార్, బాగా చూసుకున్నాను సార్. ఇంక పిల్లలకి ఏం కావాల్సి వచ్చినా. ఎంతమంది పిల్లలు అమ్మా మీకు? బాబు ఒక్కడండి. ఏం చేద్దాం ఇప్పుడు ఆ పిల్లోడు 7 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని మాకు నిజాయితీగా లవ్ చేసిన వాళ్ళే ఇక్కడ ఎవడో దొరకట్లా. వీళ్ళిద్దరూ 7 years నుంచి ఫిజికల్ రిలేషన్ లేకుండా జాగ్రత్తగా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇది ఒక పెద్ద అదృష్టం మాకు, ఫిజికల్ రిలేషన్ లేకపోవడం. లేకపోతే ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం భూప్రపంచం ఎవరి వల్ల అయ్యేది కాదు. ఫిజికల్ రిలేషన్షిప్ కూడా మీ ఇద్దరు వాడేసుకున్నట్టున్నారు. అన్న అవుతాడమ్మా, అన్న వరుస అవుతాడు. మాట్లాడక డాడీ అసలుకి మమ్మీ లేదని ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా చూడడం కరెక్ట్ కాదు కదా. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు, ఒక కూతురు చెప్పాల్సింది నువ్వేనా? నువ్వు తప్పు చేసేలే కిరణ్, మీ అయ్యను కూడా తీసుకురావాల్సింది 2 పీకే వాళ్ళు దెబ్బకి. నేను అవద్దాను సార్, మనిషికి బుద్ధి ఉంది అసలు చేసిన తప్పు పనికి? మీ అమ్మని అడుగు, అతన్ని అడుగుతావు ఎందుకు? ఇప్పుడు మీ అమ్మ కూడా అదే పాట పాడుతుంది కదా, గానకోకిల, ఇద్దరు కలిపి పాడుకుంటున్నారు. ఏంటమ్మా నువ్వు చేసిన పరిస్థితికి మా ఇద్దరు ప్రేమ వదులుకోవాలా? 7 సంవత్సరాల ప్రేమ? ఏమో నువ్వన్నా సిగ్గుందమ్మా. ఆయనకంటే బుద్ధి లేదు, మగాడు ఏదైనా చేస్తాడు, నువ్వైనా తెలుసుకోవాలి కదమ్మా. నీకు వద్దమ్మా, అన్నయ్య వరుస. నువ్వు మాట్లాడకయ్యా, ఇంకో మాట మాట్లాడుకు. నువ్వు చేసిన తప్పు నీచమైన పనికి మళ్ళీ అన్న చెల్లెలు వరుస. బాబు నీ కౌన్సిలింగ్ తగలయ్యా, నువ్వు కౌన్సిల్ చేయొద్దురా బాబు, వాంతి వచ్చేటట్టుంది. ఏం చేద్దాం చెప్పండి అమ్మా. మీ అబ్బాయికి 2 వైపులా పొడి చేశారు తెలుసా. ఒకటి లవ్ చేసిన అమ్మాయిని ఏం చేయాలో, చెల్లని పిలవాలా అక్కని పిలవాలా అర్థం కావట్లే. అమ్మ చూస్తేనేమో ఇంట్లో క్యారెక్టర్లెస్ గా ఉంది. ఒక మగపిల్లడు ఎలా తయారవుతాడు తెలుసా రేపు సమాజంలో? ఏం చెప్తావు పిల్లోడికి ఇప్పుడు? ఏం మాట్లాడండి అమ్మా, డెసిషన్ ఏంటి ఇప్పుడు? మేము మాట్లాడేటటువంటిది అసలు మా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు అంతా? నాకు అర్థం కాల. చెప్పునా ఇక్కడ నువ్వు దేనికోసం వచ్చావు? పిల్లల ప్రేమ తెగొట్టుకుంటారా, మీ అక్రమ సంబంధం తెగొట్టుకుంటారా? బుద్ధి ఉందా నీకు? ఎక్కడ పరిచయం ఏంటి గోల? 7 ఏళ్ల నుంచి పరిచయం అంట, ఇంట్లో అంత దుకాణం నడిపించేస్తున్నావు, ఓ పక్కన పిల్లోడిని భర్తనే పెట్టుకొని మాట్లాడు, నోరు తెరు. అక్కడ పిల్లోడి జీవితం నాశనం అయింది. ఆయన తప్పు చెప్పాడండి, మాకు పిల్లలు చిన్నప్పటి నుంచే పరిచయం అండి ఆయన. వారిని అంటే అదే ఉందిలేండి, చరిత్ర ఉందిలేండి. పుట్టాలి అలా ఆవిడ ఎప్పుడు చనిపోయింది? అప్పటి నుంచి పరిచయమా? అతను కొద్ది మెమరీ ప్రాబ్లమ్. ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి. చెప్పాడండి, పిల్లలు చిన్నప్పటి నుంచే మా ఇద్దరికి సంబంధం ఉన్నదండి. మరి మీ ఆయన ఎందుకు వదిలేదు తల్లి? ఆయన జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు? ఆయనే నా జీవితం నాశనం చేశాడండి, నేను ఆయన జీవితం నాశనం. ఇలాంటి కథలు ఉంటే నాశనమే అవుతాయి. మీరు ముందు కథ నడిపారా, అతను నాశనం ముందు మొదలు పెట్టాడా? ఆయన కొట్టాడు, నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు. తాగొచ్చి కొట్టి తిట్టి అసలు ఏం పట్టించుకునేవారు కాదండి. ఇంటద్దు గాని కరెంట్ బిల్లు గాని ఏమి కట్టేవారు కాదండి. అతను బయట కథ నడుపుతున్నాడు, నువ్వు ఇంట్లో బాగోతో నడుపుతున్నావు. చెల్లికి చెల్లి అయిపోయింది, ఇద్దరు ఒకటే. ఇప్పుడు ఇంట్లో అన్ని లేకుండా ఎవరు కట్టాడంట మరి? డబ్బులు ఇది తీసుకొచ్చి కడుతుంటే నువ్వు ఎట్లా కట్టావని అడగలేదా? లేదండి, అడగలేదు. ఆయన దుర్మార్గుడు అండి, ఇతను దేవుడిలాగా వచ్చాడు, అతను దేవుడు. పిల్లలు చిన్నప్పటి నుంచి ఈయనే చూసుకున్నాడండి. ఏం చూసుకున్నాడు? ఇంట్లోకి అన్ని చూసుకున్నాడు. నువ్వు ఆయన చూసుకున్నావు కదా మరి. అన్ని మొత్తం నేనే జరిపేశారు అన్ని. మీరు చూసుకోవటంతోనే సరిపోయింది, వాళ్ళ జీవితాలు నాశనం చేశారు మీ ఇద్దరు కోరిక గురించి. చాలా దరిద్రంగా ఉంది. ఇంకా మళ్ళీ దాన్ని సమర్థించుకోవటం, అందుకంటే బ్రేకింగ్ న్యూస్, అంతకంటే భయం. మీకంటే మీ పిల్లలు బాగా పెరిగారు కదా మా సమాజంలో. అంత బయట ఉండి 7 years ఈ రోజులో మేము అట్లాంటి పిల్లల్ని చూడలే. ఫిజికల్ రిలేషన్ లేకుండా అంత గౌరవంగా ఇంట్లో ఒప్పించుకొని చేసుకోవాలని వాళ్ళ నాన్నకి ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది ఆ పిల్ల. నాన్న ఒప్పుకుంటే అబ్బాయితో పరిచయం ఉన్నా కానీ చెప్పుకుంటుంది. ఇంత క్యారెక్టర్లెస్ గా ఉంటారా? ఏం చూపించి పెంచుతారండి పిల్లల్ని? ఒక పాయింట్ ఏంటంటే, తెలిసిన తర్వాత ఎలా ఉండాలంటే, మీ ఇద్దరి యొక్క బాధ ఎలా ఉంది అంటే, ఇదేంట్రా వీళ్ళిద్దరు కనెక్ట్ అయిపోతారు, మన ఇద్దరం విడిపోతాం అనేటటువంటి యాంగిల్ చూపెడుతున్నారు. కానీ అరే పిల్లల్ని కలవనీయకుండా పెద్దవాళ్ళు మన ఇలా ఉంది, వాళ్ళిద్దరి గురించి ఎవరు ఆలోచించట్లే. అలా మనసులు ఇదైపోయినాయి కదా. ఏం చేస్తారు ఇప్పుడు? 7 years వాళ్ళు లవ్ చేసుకున్నారు, ఎంత పవిత్రంగా ఉన్నారు అంటే కనుక అసలు ఈ మధ్యకాలంలో ఉండేటటువంటి కుర్రకారులో మనం చూసామా ఆ స్టైల్? అసలు ఎక్కడ కూడా ఫిజికల్ గా కమిట్ అవ్వలేదు వాళ్ళిద్దరుని. అట్లా లవ్ చేసుకుంటున్నారని మాకు తెలియదు సార్. నీకు తెలియదమ్మా, ఈయనకు తెలుసు ఫస్ట్ నుంచి. ఆయన అని తెలియకపోవచ్చు మేడం. లక్ష్మి గారు, లవ్ చేసుకుంటున్నారా లేదా అన్నది మీకు తెలియటం ఉన్నది Part 1 ఆఫ్ ద మూవీ. ఓకే, Part 2 ఏంటంటే కనుక లవ్ చేసుకుంటున్నారని తెలిసిన తర్వాత మీ చెంపలు 2 వాయించి వాళ్ళిద్దరు కాళ్ళకు మొక్కాలి. అమ్మ తప్పు అయిపోయిందమ్మా అని చెప్పి మొక్కాలి. ఎక్కడన్నా ఆ యాంగిల్ కనిపించిందా?
ఇప్పటికీ మా లవ్ స్టోరీ అండి, అతను 8 years అన్నాడు, 8 years కాదండి 20 years అండి అనేదే సమర్థించుకుంటున్నారు. మీ రిలేషన్షిప్ని ఇలా కంటిన్యూ చేయాలనే అనుకుంటున్నారు. మీ భర్తను అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు. తల్లి లేనటువంటి భార్య లేనటువంటి తండ్రిని కాబట్టి నేను ఒక తోడు ఎత్తుక్కోవటం తప్ప అండి, జాగింగ్లో కలిసినటువంటి ఒక అమ్మాయితో కంటిన్యూ అవ్వటం తప్ప అని అతను సమర్థించుకుంటున్నాడు. స్వార్థం ఇది, కామ స్వార్థం అంటారు. ఈ అబ్బాయి మీకు ముందు ఈవిడ పరిచయం ఉన్నప్పటి నుంచి ఈవిడ కొడుకున అబ్బాయి తెలుసుగా? అబ్బాయి తెలుసు సార్, మరి కానీ ఆ అబ్బాయి మా అమ్మాయిలు ఎవరని నాకు తెలియదు సార్. ఓహో, ఓకే ఓకే. మీ అమ్మాయి ఇప్పుడు ఫోటో కానీ ఏమి చూపించలేదా ఈ అబ్బాయి నా లవర్ డాడీ, ఫ్రెండ్ డాడీ అని? ఏం చూపించలేదు. నేను జస్ట్ చెప్పగానే డాడీ ఏం చేశారంటే చిన్నప్పటి నుంచి నేను ఏం అడిగినా ఇచ్చేసాడు కాబట్టి సరే నువ్వు అంత ఎంటర్టైన్ చేయలేదు, డాడీ కూడా అంత పట్టించుకోలేదు. సరే నీ ఇష్టం ఇంకా అని చెప్పారు. వినడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. సార్ విన్నారు కదా సార్ వీళ్ళది, మీరేమంటారు? మేడం, ఒకటి యాక్సిడెంటల్గా జరిగింది ఒక ఇష్యూ అయితే, ఇంటెన్షనల్గా జరిగింది ఒకటి. యాక్సిడెంటల్గా ఏమైంది అంటే కనుక వాళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు. వాళ్ళకంటే ఇంతకుముందు సరే అక్రమ సంబంధం, ఇవి పెళ్ళి అయిన జీవితంలో ఉంది, భార్య పోగొట్టుకున్న అతను కలవటం అనేటటువంటిది మనం యూజువల్గా అది సమర్థించాం, అది తప్పని అంటాం. కాబట్టి నువ్వు అతనికి విడాకులు తీసుకోమని అనే పాత కథే మనం చెప్తాం ఆ విధంగా. కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక యాక్సిడెంటల్గా వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. వీళ్ళు ఏంటంటే కావాలని చెప్పి ముందు నుంచి చాలా సంవత్సరాలు బట్టి కథ నడుపుతున్నారు. తర్వాత యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఈ కథ ఎక్కడ ఆగాలి అంటే కనుక ఎప్పుడైతే కనుక ఆగుతుందా, ఏ విధంగా అవుతుంది అనేది పక్కన పెడదాం. నా కొడుకు అతను కూతురు ప్రేమించుకుంటున్నారు అన్నప్పుడు ఇంకా అక్కడితో ఏంటంటే వీళ్ళిద్దరిలో ఒక పెద్దరికం గుర్తు రావాలి, ఒక పశ్చాత్తాపం గుర్తుకు రావాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఆవిడ మొగుడినే మోసం చేయటం కాదు, చెప్పకుండా కూతుర్ని మోసం చేశాడు అతను ఇప్పుడు ఇది కొత్తగా చెప్పిన తర్వాత కూడా వాళ్ళిద్దరి యొక్క ప్రేమను మోసం చేస్తున్నారు అనే రియలైజేషన్ వచ్చినప్పుడు ఏ స్థాయి పశ్చాత్తాపం రావాలి? దీన్ని నేను ఇంటెన్షనల్ అంటాను. అంటే ఏంటంటే కావాలని ఒక దురుద్దేశంతో మీరు కంటిన్యూ అయ్యేటటువంటి ఒక కథగా ఇది మారిపోయింది. ఓకే, మీకు భర్తతో ఆవిడకి ప్రాబ్లం ఉంది, మీకు మీ ఆవిడ లేదు కాబట్టి మీరు కోరుకున్నారు, కాబట్టి ఆవిడ ఒక సుఖాన్ని ఇచ్చింది, మీరు ఒక సుఖాన్ని కోరుకున్నారు, మీ ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని ప్రయాణం చేస్తున్నారు. విడాకులు తీసుకుని ఉంటే కనుక ఇంకా బాగుంటుంది, మీ అమ్మాయికి చెప్పుకుని ఉంటే కనుక ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మీ అమ్మాయికి అప్పుడు చెప్పుంటే కనుక అమ్మాయి ఈవిడ నేను కావాలి అనుకుంటున్నాను, భర్తతో ఇబ్బంది పడుతుంది, విడాకులు తీసుకున్న తర్వాత మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం అనుకుంటే కనుక ఎక్కడో అయిపోయి ఉండేదేమో ఈ కథ. అదేంటన్నా నేను వాళ్ళ అబ్బాయినే కదా ప్రేమిస్తున్నానంటే కనుక అప్పుడు లేతగా ఉండేటటువంటి ఆ ప్రేమ 1 or 2 yearsలో ఉండేటటువంటి ప్రేమ, సరే నాన్న మీ ప్రేమ గెలవాలి, నువ్వు మర్యాదపూర్వకంగా వచ్చి నేను ఎంతైతే ఓపెన్గా ఉన్నాను నువ్వు కూడా నాతో అంత ఓపెన్గా ఉన్నావు కాబట్టి నా ప్రేమను త్యాగం చేస్తాను అనేటటువంటి చెప్పే మనస్తత్వం, ఆలోచన శైలి, వ్యక్తిత్వం మీ కూతురుకు ఉంది. దాన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకోలే. నా కూతురు వచ్చి ఒక అబ్బాయి గురించి చెప్తుంది, కానీ ఒక తండ్రిగా నేను ఒక పరాయి స్త్రీని ప్రేమిస్తున్నప్పుడు అది నా కూతురికి ఎందుకు చెప్పకూడదు? కరెక్టే, ఆ ప్రేమ దొంగ ప్రేమే కాదనట్లేదు. కానీ వేరే వ్యక్తిని విడాకులు ఆవిడ కూడా ఇబ్బంది పెడుతుంది. విడాకులు తీసుకుంటే అక్కడ తెగదెంపులు అయిపోయింది. మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, వాళ్ళు ఎప్పుడో విత్డ్రా అయి ఉండేవారు. కానీ ఈరోజు ఇలా షాకింగ్గా ఒక సన్నివేశం తీసుకురావటం ఒక ఎత్తు అయితే కనుక అది తెలిసిన తర్వాత ఏమమ్మా మీ ఇద్దరు అన్నా చెల్లెలు అవుతారు కాబట్టి మీరు విడిపోండి, మేమైతే మాత్రం భార్యాభర్తలుగా కంటిన్యూ అయిపోతాం, మేము పెళ్లిపేటల మేము కూర్చుంటాం, మీరిద్దరు విడిపోండి, మా ఇద్దరు పెళ్లి చేసేసేయండి, మా అక్షింతలు వేసేసేయండి అనేటటువంటి మీ మాట తీరు, ఆలోచన శైలి, పద్ధతి వింటూ ఉంటే కనుక ఇక్కడ వాంతి వచ్చేటట్టుగా ఉంది. ఇది కరెక్ట్ కాదు. అంటే మీరు అంత కామం అనేటటువంటి దాంట్లో మునిగిపోయి ఈ స్థాయి పెద్దలు ఎవరన్నా మేడం గారు అవనియండి, ఆ లాయర్ గారు మేడం, నేను అవనియండి, ఎవరన్నా కూర్చుని ఇలా మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంతో కొంత కనువిప్పు కలుగుతుంది. చిచ్చి ఏంద్ర బాబు కామంతో కళ్ళు మూసిపోయినాయి, మనం ఇప్పటికైనా కనువిప్పకపోతే చీతూ అంటారు బయటకు వెళ్ళాక సమాజం అనేటటువంటి ఆలోచన శైలి ఇప్పుడు కూడా రాలేదు మీకు. నేను దాన్ని అదే పదం అంటాను. నేను ఎందుకంటాను అంటే కనుక ఎప్పుడైతే కనుక పిల్లలు నాశనం అయిపోతున్నారో మన వల్ల అని అనుకున్నప్పుడు మీరు వెంటనే విత్డ్రా అయిపోయి ఉంటే కనుక నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. కానీ ఎప్పుడైతే పిల్లలు ప్రేమించుకుంటున్నారన్న తర్వాత కూడా మీరు కలవాలి, మీ ఇద్దరు కలవాలి అనే ఆలోచన వచ్చిందో అప్పుడు నేను ఆ ప్రేమకి, అంటే మీ ఇద్దరు సోకాల్డ్ ప్రేమకి దాన్ని కామ ప్రేమ అంట. ఏదైతే పిల్లల దగ్గర నుంచి ఉండేటటువంటి నైతిక విలువలు మీ ఇద్దరు 1% కూడా ఈరోజు అవలంబించలేదని చెప్పి 7 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి వాళ్ళిద్దరూ కూడా అమ్మో తల్లిదండ్రులు అంగీకరించకపోతే కనుక మనం ఆ తప్పటడుగు వేయకూడదు, రేపొద్దున ఎలాగైనా దారి తీయచ్చు అనేటటువంటి ఆలోచన శైలిలో వాళ్ళు పెద్దలుగా ఇక్కడ ఉన్నారు. మీరు పిల్లలు అంటాం కూడా తప్పేలేండి, ఇంకా ఏదన్నా పదం వాడాలేమో, ఆ విధంగా మీరిద్దరు నాకు కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు జరిగేటటువంటిది ఏంటంటే బహుశా దీనికి ఇందాక లాయర్ మేడం గారు చెప్పినట్టుగా దీనికి ఎటువంటి క్లోజర్ తీసుకొచ్చినా బూతే అవుతుంది. ఏం క్లోజర్ తీసుకొచ్చినా బూతే వస్తుంది. అమ్మ మీరు కలవండి అన్న బూతే అవుతుంది, లేదంటే మీరు కలవండి అన్న బూతే అవుతుంది. ఎందుకంటే టెక్నికల్లీ మీరు ఏమవుతారో అనేది మీ అందరికీ తెలుసు. సో కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే బహుశా ప్రేమ అనేటటువంటిది నిజమే, గాఢంగా ప్రేమించుకున్నారు మీరిద్దరు అనేది నిజమే.
7 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు, పెద్దలు అంగీకరించారు. ప్రేమను దాచిపెట్టి 7 సంవత్సరాల పాటు దాచిపెట్టి బ్రేకింగ్ న్యూస్ లాగా తర్వాత చెప్పడం కాదు, ముందు నుంచే ఇక్కడ ఓపెన్ సీక్రెటే అక్కడ ఓపెన్ సీక్రెటే చెప్పారు. అంత విలువగానే ముందుకెళ్ళారు. కాబట్టి ఈరోజు ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నంలో కరెక్టే, ప్రేమను కాపాడాలి, స్వచ్ఛమైనటువంటి ప్రేమను కావాలి, నిజమైనటువంటి ప్రేమను కాపాడాలని మాట్లాడేటటువంటి నేను కూడా ఈరోజు ఆ ప్రేమ అనేటటువంటిది పెళ్లి వరకు తీసుకెళ్ళి ఆ తర్వాత మెట్లో మీరు సుఖపడతారా లేదా అనేటటువంటిది ప్రశ్నార్థకం. మేమెవరు మిమ్మల్ని ఆపేది? మీరు కావాలంటే ఈరోజు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి చాలేరా బాబు నువ్వేం చెప్పావని చెప్పి మీరు దండలు మార్చుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, చెప్పడానికి మాకే ఉందో హక్కు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ కాన్స్టెంట్ థ్రెట్ ఏదైతే మీ బ్రెయిన్లో ఆ మేకులాగా గుచ్చుకుని ప్రతిరోజు ఎవరి పక్కన నేనున్నాను, నా పక్కన ఎవరున్నారు అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది చూడు, అది మానసికంగా మిమ్మల్ని వికలాంగులు చేసేస్తుంది. అంటే మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వదు. ఒక శారీరకమైనటువంటి సంతోషం, ఒక మానసికమైనటువంటి ఒక సంతోషం, లేదంటే ఒక పెళ్లికి ఉండేటటువంటి ఒక విలువైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రయాణం మాత్రం ఉండదు అనేది నా అభిప్రాయం. ప్రేమ ఎంత ఇంపార్టెంటో పెళ్లి కూడా ఎంత ఇంపార్టెంట్. ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకున్నాము. ఎందుకు ప్రేమించుకునేటటువంటి వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలి అంటే కనుక ఆ ప్రేమను బలపరచడానికి, ఆ ప్రేమలో ఉండేటటువంటి సంతోషాన్ని మీరు అందరూ ఆస్వాదించడానికి పెళ్లి అనేటటువంటి ఒక పవిత్రమైన బంధం. అది ఏమైంది ఇక్కడ? అది విలువ ఉంటుందా? హ్యాపీ ఉంటుందా? సరే కరెక్టే, మీ తల్లిదండ్రులు ఇద్దరు తప్పు చేశారు. కానీ వాళ్ళ తప్పుకి ఈరోజు దురదృష్టం ఏంటంటే కనుక మీరు అందరూ కూడా ప్రతిఫలం పనిష్మెంట్ అనుభవించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళిద్దరిని నేనేమంటానంటే, నేను వాళ్ళతో పోల్చిన ఆ మాట అంటే కనుక మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. నేను వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వయసులో వాళ్ళు లేరు, కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి అనుభవం వాళ్ళకు ఉంది. బహుశా నా స్థాయిలో కూర్చుని మీలాంటి పిల్లలు ఎవరన్నా తప్పులు చేస్తే కనుక కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వయసులో అప్పుడు కంటిన్యూ చేశారు, మీరు ప్రేమించుకున్నప్పుడు కంటిన్యూ చేశారు. సోకాల్డ్ అతనే నా ప్రేమికుడు అని ఇక్కడ డిక్లేర్ చేసినా కూడా వాళ్ళ ప్రేమను కంటిన్యూ చేసేటటువంటి మూర్ఖత్వపు స్వభావం ఉండేటటువంటి వాళ్ళకి ఏగోటి సైకాట్రిస్ట్ కౌన్సిలింగ్ చేస్తాడు. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే, ఈరోజు వాళ్ళిద్దరినీ మీ తల్లిదండ్రుల కింద యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఈ ప్రేమ అనేటటువంటి ప్రయాణాన్ని పెళ్లిగా మార్చడం వల్ల మీరు పడేటటువంటి రానున్న రోజుల్లో మీరు పడేటటువంటి ఇబ్బంది ఏంటి అనేది ఆలోచించుకోండి. మీరిద్దరు ప్రేమించుకుంటే ఓకే, ఈరోజు అది పెళ్లి కింద అవుతుందా అవ్వదా ఆలోచించుకోండి. ఒకప్పుడు పెళ్ళి అవుతే కనుక దాని పరిణామాలు ఎలా ఉంటాయి, దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోండి. ఈ 3 అంశాల మీద ఆలోచించుకుని ఒక తెలివైనటువంటి నిర్ణయానికి, ఎందుకంటే చాలా తెలివైనటువంటి మెచ్యూరిటీ ఉండేటటువంటి 2 పిల్లలతో నేను మాట్లాడుతున్నాను. 7 సంవత్సరాల పాటు ప్రయాణం చేసి చాలా పవిత్రంగా నడిపినటువంటి 2 పిల్లలతో నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఐ లీవ్ ద డెసిషన్ టు బోత్ ఆఫ్ యూ టు డిసైడ్ వెదర్ యూ యాక్సెప్ట్, వీళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేస్తారా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, మీ రిలేషన్షిప్ ఏమవబోతుంది అది. థ్యాంక్ యూ సార్. మేడం మీరేం చెప్తారు? మేడం ఇది చాలా సెన్సిటివ్ పాయింట్. గబుక్కుని ఏదో ఒకటి మాట్లాడేయాలంటే కూడా వాళ్ళకి సిగ్గు లేదేమో కానీ మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి కేసెస్ ఉంటాయా ఎక్కడైనా? అన్న చెల్లెళ్ళు ఇలా అయిపోయే వాళ్ళు అంటే ఉంటాయండి. యాక్చువల్గా కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం అనుకుంటా, ఒక కన్సల్టేషన్ తీసుకున్నాను నేను. మన చట్టం కొన్ని రకాల రిలేషన్స్, కొన్ని రకాల బ్లడ్ రిలేషన్స్ మ్యారేజెస్ చేసుకోకూడదని చెప్పి చట్టంలో క్లియర్గా ఉంది. ఎందుకంటే దానివల్ల మిగతా చట్టాలు ఎఫెక్ట్ అవుతాయి. అది ప్రాపర్టీస్కి సంబంధించిన హిందూ సక్సెషన్ యాక్ట్ కానీ మిగతా ఏమన్నా కానీ ఒకదానికొకటి లింకప్ మన చట్టాలు. సో ఒక అందుకే కామన్ లా అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ప్రజెంట్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇన్ కేస్ అన్ని రిలీజియన్స్కి కామన్ లా వస్తే ఇలాంటి మార్పులు కూడా చాలా జరగవచ్చు. ఏ బ్లడ్ రిలేషన్స్ అంటే కొన్ని ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకుంటే ఒక రకమైన అన్న చెల్లెళ్ళు వరుసలు అయ్యేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం ఇలా ఉంటుంది. అదే పాయింట్ వేరే రిలీజియన్లో కానీ వేరే సైడ్ అంటే మనం ఇప్పుడు సౌత్ సైడ్, నార్త్ సైడ్ తీసుకుంటే కొన్ని టైప్స్ ఆఫ్ రిలేషన్స్ మనం అసలు యాక్సెప్ట్ చెయ్యం, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం మేనరికం పెళ్ళిళ్ళు చేస్తాం, అవతల వైపు మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోరు, అది చాలా తప్పు కింద కన్సిడర్ చేస్తారు. కొన్ని రిలీజియన్స్లో ఎట్లా అంటే కజిన్ సిస్టర్ అయ్యే వాళ్ళని మ్యారేజ్లు చేసుకుంటూ ఉంటారు. సో అవి క్వశ్చన్ పాయింట్అవుట్ చేశాడు కన్సల్టేషన్లో ఒక క్లయింట్. అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేసేసాడు చాలా చాలా సీరియస్గా. తీరా సంబంధం ఇంట్లో వాళ్ళంతా చెప్పుకొని మాట్లాడుకునే టైంకి ఆ అమ్మాయి కొంచెం దూరంగా, అంటే 2nd జనరేషన్ అనుకోండి, సిస్టర్ వరుస అవుతుంది. ఈ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఇన్ కేసు ఆ అమ్మాయి కజిన్ సిస్టర్ కాకపోతే వీళ్ళకి పెళ్లి చేసేవాడు. చుట్టరికాలు అన్నీ మారిపోతే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం వల్ల. మేము ఈ సైడ్ కాకుండా ఆ రిలీజియన్లో అదే ఇండియాలో ఇంకొక సైడ్ పుట్టుంటే ఇది యాక్సెప్ట్ చేసే రిలేషన్ కదా, మేము ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనేది క్వశ్చన్ కింద అడిగితే కరెక్టే అని అనుకుంటాం కదా. అవును కరెక్టే, ఈ కండిషన్లో మనం ఇక్కడ ఉన్నాం, అక్కడ వేరే కంట్రీలో కానీ వేరే కానీ చూస్తే చేసేసుకోవచ్చు, ఎవరి దారిని వాళ్ళు ఉండొచ్చు అని.
మన చట్టాలు కొన్ని ప్రొవైడ్ చేసినాయి. ఆ సమాజంలో మనం ఉండాలి అనుకుంటే ఆ చట్టాలను ఫాలో అవ్వాల్సిందే. నిజంగా మీరిద్దరూ ఎక్కడో వెళ్ళిపోయి అక్రమ సంబంధం పెట్టుకుని సీక్రెట్గా పెళ్లి చేసుకుని మేమిద్దరం భార్యాభర్తలుగా ఉంటాము అంటే మీ ఇద్దరు ఉంటారు. ఎవ్వరు, ఇందాక సార్ కూడా అన్నారు, మీరిద్దరు వెళ్ళి చేసుకుంటే ఎవడేం మాట్లాడలేమమ్మా, మాకు తెలియదు కూడా, మీరు వెళ్ళిపోతారు ఎక్కడికో వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. కానీ 2 కుటుంబాలు ఉండవు. సొసైటీ అనే దాంట్లో మీకు లైసెన్సే అవసరంలా. మీరు అక్రమ సంబంధం పెట్టుకుని తిరుగుతుంటే ఎవడు అడుగుతున్నారు మిమ్మల్ని? మీరు ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే మీకు లైసెన్స్ కావాలి అంటే లైసెన్స్కి సంబంధించిన రూల్స్ ఫాలో అవ్వాలి. ఏం చెప్తుంది మీ చట్టం? ఫలానా వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, ఇంకా అంతే. లైసెన్స్ కావాలి, లైసెన్స్ ప్రకారమే పెళ్లి చేసుకోవాలి అన్నప్పుడు అంత క్వశ్చన్ చేసే రైట్స్ లేవు. అర్థమవుతుందా? సో ఇక్కడ అదే పాయింట్ నేను ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నా. కన్సల్టేషన్లో అబ్బాయికి ఎందుకు అంత కౌన్సిలింగ్ ఇచ్చానంటే, అరే బాబు మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చెయ్యం అన్నారు, మీ జాబ్ మిమ్మల్ని జమ్మన్నారు, మీరు వేరే చోటుకు వెళ్ళిపోయి మీరిద్దరు హ్యాపీగా ఉండండి. ఆ ధైర్యం ఎందుకు చేయరు? లేదంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలంటే వాళ్ళ ఇష్టాలు. మీరిద్దరూ అక్కడ 20 మంది. నెక్స్ట్ మీకు లైసెన్స్ కావాలంటే చట్టం ఒప్పుకోదు. చట్టం ఒప్పుకున్నప్పుడు మీకు లైసెన్స్ ఎందుకు? ఫ్రీగా ఉండమని చెప్తున్నాం కదా. సో ఇవన్నీ కావాలా వద్దా అంటే, కావాలి అనుకుంటే ఇప్పుడు మేము చెప్పే రూల్స్ ఫాలో అవ్వాలి నాన్న. మీ ఇద్దరికీ కూడా నేను చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. చిన్న వయసులో ఉన్నా కానీ ఎంత ఫస్ట్ టైం మా ఎపిసోడ్స్లో క్యారెక్టర్తో వచ్చిన వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే నువ్వు ఈ అమ్మాయి. అర్థమవుతుందా? మీ ప్రేమ నిజంగా పెద్ద పనిష్మెంట్ పడింది. ఎవరో పనిష్మెంట్ చేయలే, మీ పేరెంట్స్ పనిష్ చేశారు మీ ప్రేమని. అంత పెద్ద పనిష్మెంట్ మీరే ఎందుకు భరించాలి? పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అన్నా చెల్లెలు పెళ్లి చేసేసుకోవచ్చు కదా. చేసుకోకూడదు మేడం. చేసుకోకూడదు. ఎందుకంటే మేము చేసుకోకూడదని చెప్పడానికి ముందే నువ్వు చెప్పావు. ఎందుకంటే నీ మెచ్యూరిటీ లెవెల్స్, నీ క్యారెక్టరు అంత పర్ఫెక్ట్గా ఉంది. దీనికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నాన్న. ఎందుకు అంటే మేము చెప్పవసరలా, మీకు ఆల్రెడీ తెలుసు ఏం జరిగిందో. వీళ్ళకి బుద్ధి చెప్పించడానికి, వీళ్ళ క్యారెక్టర్ ఏంటో నలుగురికి తెలియచేయడానికి మీరు ఇక్కడికి వచ్చారు. నాకు అర్థమైంది దాని ప్రకారం. ఇంత చెత్త మొఖాలకి మీరు సమాధానం చెప్పలేరు ఇంట్లో, ఎందుకంటే మీరు చిన్నపిల్లలు. వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? ఆయన సంబంధం చూడడానికి వచ్చి నువ్వు అని తెలిసినాక షాక్ అయ్యి గుండెలు బాదుకోవాలి. ఎందుకంటే రియల్గా లవ్ చేసిన కూతురు పెళ్లి చేయడం కుదరదు. ఒక లవ్ చేసిన అబ్బాయి అన్నయ్య వరుస అయిపోయాడు. నేను ఎంత తప్పు చేశానా, నేను చేసిన తప్పు ఈరోజు నా కూతురికి తగిలిందని ఆడవాల్సింది పోయి వెళ్ళి డోర్ వేసుకున్నాడట. అదే తప్పు మీ అమ్మ చేసింది. మీ అమ్మకి తెలుసు కదా. తెలుసు మేడం. అరే ఆ అబ్బాయి అమ్మాయిని లవ్ చేశాడంట. ఒక్క కొడుకు, నా కొడుకు లవ్ చేసిన పిల్లనిచ్చి నేను చేయలేకపోయాను, ఎందుకంటే నేను చేసిన అక్రమ సంబంధం వల్ల నా కొడుకు పెద్ద పనిష్మెంట్ పడ్డాడు అన్న కామన్ సెన్స్ ఆవిడికి లేదు. ఇలాంటి ఇద్దరు చెత్త మొక్కల దగ్గర మేము కూర్చున్నామమ్మా. మళ్ళీ ఈ మాట అంటే మా ఆడియన్స్ సగం మంది ఫీల్ అవుతారేమో, ఎందుకంటే వీళ్ళని ఎంకరేజ్ చేసే బ్యాచ్ ఎక్కువైపోయారు. మేము క్వాలిటీగా కాస్త గట్టిగా బుద్ధి చెప్పి మంచిని ఇంక్రీజ్ చేద్దాము, సొసైటీలో అందరూ మంచిగా ఉండాలి, సమాజం ఎంత కుళ్ళిపోయి ఉందేంట్రా బాబు అని మేము బాధపడుతుంటే వీళ్ళని ఎంకరేజ్ చేసే బ్యాచ్లు కొంతమంది ఉంటారు. అక్రమ సంబంధం తప్ప, సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు ఏడవండి, ఎవరికి సమాధానం చెప్తారు? వీళ్ళిద్దరికి, ఇద్దరు కుర్రోళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? ఇంత పర్ఫెక్ట్గా ఉండడం వాళ్ళు చేసింది తప్ప, వాళ్ళే ఏ ప్రెగ్నెన్సీ తీసుకుని వస్తే ఏం చేసేవాళ్ళం మేడం? ఈ తల్లిదండ్రులు ఏం సమాధానం చెప్పేవాళ్ళు? ఉరేసుకుని చచ్చేవాళ్ళు. ఏమో చచ్చేవాళ్ళు లేదు, వీళ్ళు దుకాణం పెట్టేవాళ్ళేమో. ఆ పిల్లలు చచ్చిపోయేవాళ్ళు. నిజంగా మీరు చావరు, మీకు సిగ్గులేదు, మీ ఇద్దరికి సిగ్గే లేదు. ఆ పిల్లలకి ఆ విషయం తెలిసిన రోజు చచ్చిపోయేవాళ్ళు తెలుసా? ఈ రోజు వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారంటే వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళని బతికించిని. మీ పాపం కాదు, మీ పాపం వల్ల, మీ కడుపును పుట్టడం వల్ల వాళ్ళకి ఈ రోజున పెద్ద పనిష్మెంట్. లవ్ చేసిన ఒక బంగారం లాంటి పిల్లని వదులుకోవాల్సిన పరిస్థితి అతన్ని వదులుకోవాల్సిన పరిస్థితి అమ్మాయికి వచ్చింది. నాన్న మీ ఇద్దరికి, వీళ్ళిద్దరితో నేను మళ్ళీ మాట్లాడతా. మీ ఇద్దరికైతే నిజంగా మీ లవ్ చాలా చోట్ల మోసాలు జరుగుతున్నాయి, ఓడిపోతున్నారు. ఇంకొకళ్ళని గట్టిగా కొన్ని రోజులు మీరు కొంచెం కరెక్ట్గా ఆలోచించుకుంటే మీకే నవ్వు వస్తుంది. కొంచెం ఆలోచించుకోండి. లవ్ని కంటిన్యూ చేయడం అనేది ఒక ఫ్రెండ్షిప్ వరకు వెళ్ళొచ్చు. పెళ్లి దాకా అనేది నేను యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకంటే ఇక్కడ ఏమి లీగల్ రిలేషన్ లేకపోయినా కానీ మానసికమైన రిలేషన్ మనకు తెలిసిపోతుంది కదా. దీని గురించి మీరు కొంచెం ఆలోచించుకోండి. నాకు తెలిసి మీరే ఆలోచించుకున్నారు. మీరు ఏం డెసిషన్ తీసుకుంటారో చెప్తే వీళ్ళిద్దరికి ఏం చెప్పాలో తర్వాత ఆలోచిస్తా. ఎందుకంటే మీకు పనిష్మెంట్ ఇచ్చారు వీళ్ళిద్దరు. ఒక ఇష్టమైన అమ్మాయిని నువ్వు చేసుకోలేకపోతున్నావు, ఒక ఇష్టమైన అబ్బాయిని ఆ అమ్మాయి చేసుకోలేకపోతుంది. మీరిద్దరు ఏం పనిష్మెంట్ ఇస్తారో చెప్తే వాళ్ళకి మేమేం పనిష్మెంట్ ఇవ్వాలో చూస్తాం. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని మా తల్లి చేసిన పనికి జీవితంలో తన మొహం చూడకుండా చేసింది. ఈ తల్లి నాకు వద్దు మేడం. వెరీ గుడ్. నేను తల్లికి అసలు యాక్సెప్ట్ చేయను మేడం. నానా
లీగల్ ప్రాసెస్లో ఇప్పుడు ఈ వీడియో మీకు టెలికాస్ట్ అయినాక పెట్టుకోండి. మీ నాన్నగారి చేత డైవర్స్ కేసు ఫైల్ చేయించండి. అది ఆవిడతో ఆయనతో ఊరేగిద్దా లేదా మనకు అనవసరం. ఎందుకంటే ఆవిడ ఏం చెప్తుంది, మీ నాన్న తాగుబోతూ కొడతాడు, అందుకని ఈవిడ శరీరాన్ని అమ్మేసి మిమ్మల్ని పోషించేస్తుందట. మరి ఆ బిజినెస్ ఎలా చేసుకుంటుందో చూడండి. మీ నాన్నగారితో ఆవిడ కలిసి ఉండాలి అనుకుంటే ఆవిడ కాళ్ళే పట్టుకుంటుందో బతులు ఆడుకుంటుందో మీ నాన్నతో చూసుకోమనండి. ఇలాంటి తల్లి దగ్గర నువ్వు ఏ రోజు ముఖం చూసి ఉండలేవు. ఆవిడకి పనిష్మెంట్ ఇవ్వాలి. మేము ఇచ్చే పనిష్మెంట్ కంటే మీరు ఇచ్చేది పెద్దదై ఉండాలి. అదే చేతికొచ్చిన కొడుకుని దూరం చేసుకోవడం. నేను దూరం అయిపోతా మేడం. ఇంకా ఈ జనం మీ నాన్న జాగ్రత్తగా చూసుకున్నానా, ఎందుకంటే ఈవిడికి ఆల్రెడీ జాగ్రత్తగా చూసుకునే బ్యాచ్లు బోళ్ళ మంది ఉన్నారు. నేను ఈ జనంలో తల్లి మొహం కూడా చూడండి మేడం చేసిన పనికి. నానా ఈ అమ్మాయి పరిస్థితి ఏం చేద్దాం? ఇంకా చెల్లిగా యాక్సెప్ట్ చేయాలి మేడం. చెయ్యవు, నీ మన నువ్వు ఉంటావు, అంతే కదా. అంతే మేడం. తన మొహం కూడా నేను చూడలేను మేడం. ఇంకా వీళ్ళిద్దరు చేసిన నీచమైన పనికి ఇంకా మేమిద్దరం తలెత్తుకుని ఎక్కడ బతకలేము మేడం. తన ఒపీనియన్ కూడా, ఎందుకంటే మీరు ఇప్పుడు లాస్ట్ టైం చూసుకునేది, ఒకసారి తన ఒపీనియన్ తన ఏం డెసిషన్ తీసుకుంటుందో చూద్దాం. నాన్న ఏమని చెప్తాను? నేను సేమ్ అనుకుంటున్నాను మేడం. నాకు మా ఫాదర్ అవసరం లేదు, నా లైఫ్ ఏంటో నేను చూసుకోగలుగుతాను మేడం. మీకు ఇచ్చిన పనిష్మెంట్ కంటే పెద్ద పనిష్మెంట్ మీరు వాళ్ళకి ఇస్తున్నారు. అది వాళ్ళు డిజర్వ్ పర్సన్స్, వాళ్ళకి అది అర్హత. అర్థమవుతుందా? వెరీ గుడ్ నాన్న. మీరు ఇండివిజువల్గా బతకగలరు. ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే కనుక ఆల్రెడీ వాటిని క్లెయిమ్ చేసుకునే రైట్స్ మీకు ఉంటే మీరు ఆ పిటిషన్ ఫైల్ చేసుకోండి. మేమేం హెల్ప్ చేయాలో చేస్తాం. నాన్న ఇది సృష్టిలో జరిగిన ఒక మిస్టేక్, అది మీ పేరెంట్స్ చేసిన తప్పులు కాబట్టి దీన్ని అర్థమవుతుందా? ప్రేమించిన అమ్మాయిని వదులుకుంటున్నాను. వద్దు, నువ్వు చేసిన నీచమైన పనికి. నేను ఉండలేను డాడీ ఇంకా నీతో, నేను ఉండలేను డాడీ ఇంకా నీతో. మీకు పనిష్మెంట్ పడాలి. ఆపకండి అమ్మా మీ జీవితాల్లో మీరు ఆపుకోలేదు, వాళ్ళు ఎందుకు ఆపుతారు? మీకు పనిష్మెంట్ పడాలి కదా, ఒళ్ళు కొవ్వెక్కి చేసినట్టుకి. ఈ పరిణామాలు ఎలా ఉంటాయని ముందే తెలియాలి. మీకు హక్కు లేదు, వాళ్ళని ఆపడానికి హక్కే లేదు మీకు. సార్ వీళ్ళు ఈ పనిష్మెంట్ కి డిజర్వ్ అండి. ఎందుకంటే మనం ఏమి చేయలేం. వీళ్ళు ఇలా ఇంట్లోకెళ్ళి కూడా మళ్ళీ ఇదే దుకాణం నడిపించుకుంటారు. వాళ్ళిద్దరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం మనల్ని నమ్ముకొని వచ్చినందుకు. ఎందుకంటే వాళ్ళకు ఒక క్లారిటీ, ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళ వయసులో వాళ్ళ బుద్ధి చెప్పలేరు. మనం అసలు వీళ్ళ గురించి మాట్లాడాను నేను దండగా. పిల్లల జీవితాలు నాశనం అయినాయి. ఒక్క కూతురు, ఒక్క కొడుకు. మీ కడుపును పుట్టడం వాళ్ళు చేసిన తప్పు. ఏ రకంగా తలెత్తుకొని బతుకుతారు పిల్లల్ని వదిలేసుకొని? వేసుకోండి, వెళ్ళి డోర్లు వేసుకోండి. ఇప్పుడు వాళ్ళు కొవ్వెక్కి చేశారు కదా. మీ పిల్లల కోసం బతుకుతున్నారా మీరు? మీకోసం మీరు బతుకుతున్నారా? వాళ్ళొచ్చి అనిపోయారు మిమ్మల్ని. వాళ్ళు కూడా అన్యాయం అయిపోయారు పాపం. చెప్పండి, ఏం ఏడుస్తారో ఏడవండి ఇక్కడ. ఏమ్మా వాళ్ళకి ఆ మాత్రం పనిష్మెంట్ పడింది, మీకేం పనిష్మెంట్ వద్దా? మీరిద్దరు ఒళ్ళు కొవ్వెక్కి తిరుగుతూనే ఉంటారు. ఇంకా నీ పిల్లల కంటే ఎక్కువ మీకు? లేదు మేడం, మేము విడివిడిగానే ఉంటాం మేడం. ఇంకా కలవం మేడం. మేము మా అబ్బాయితో ఉంటాను, మా పాపతో ఉంటూ విడివిడిగా ఉంటాం మేడం. అసలు ఎప్పుడు జీవితంలో మీ మనస్సాక్షికి ప్రమాణం చేసుకోండి. మీ పిల్లల జీవితంలో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం కుదరదు. కాబట్టి మీకు మీరు పనిష్మెంట్ వేసుకోవాలంటే మీరిద్దరు కలవకండి దయచేసి. జీవితంలో కలవ. అది ఎంత పాపమో తెలుసా? మీరు రియల్ లవర్స్ ని విడగొట్టారు మీరు ఈ రోజున. ఏదో తెలిసి తెలియక తప్పు జరిగిపోయింది మేడం. కలవం మేడం, జీవితంలో కలవం. మాట్లాడుకోండి. మీకు ప్రామిస్ చేస్తున్నా మేడం, మీకు ప్రామిస్ చేస్తున్నా మేడం. ఇంకా జీవితంలో కలవం మేడం. లేదు సార్, పిల్లల భవిష్యత్తే కదా కావాలి. ఇంకా భవిష్యత్తు ఏమీ లేదమ్మా. నీ పిల్లోడిని ముఖం చూడ్డు. అయినా కూడా మీరు ఇంత కంటిన్యూ అవ్వకుండా ఉంటే మీ పిల్లోడికి పనిష్మెంట్ మీరు వేసారు కదా, మీకు మీరు పనిష్మెంట్ వేసుకోండి. లేదు మేడం, మాట్లాడను. పోండి. లేట్గా వచ్చింది రియలైజేషన్. ఎవడు కర్మకాడు ఏం చేయలేడు. పదండి సార్, మీ పిల్లలకు మీరు పనిష్మెంట్ పెద్దది వేశారు. మీరు ఈ మాత్రం పనిష్మెంట్ వేసుకోవాలని నా ఉద్దేశం. మీకు తెలియక మిస్టేక్ చేసి ఉంటారేమో. ఇన్ కేసు వాళ్ళిద్దరూ లవ్ చేయకపోతే ఇది మీదేదో అక్రమ సంబంధంగా నడిచేది, బుద్ధి చెప్పేదో పంపించేవాళ్ళం. ఇప్పుడు ఆ సీన్ లేదు. వాళ్ళకి పనిష్మెంట్ పడింది కాబట్టి మీరు కూడా పనిష్మెంట్కి అర్హులు. మీరిద్దరూ విడిపోవడం చాలా పెద్ద పనిష్మెంట్ కింద మేము అనుకుంటున్నాం. మా పిల్లల జీవితం నాశనం అయిపోయింది మేడం. బతకండి సింగిల్ గా, ఎవడ బతుకులాడు. మాట్లాడుకో మేడం. మీ మనస్సాక్షికి మీరు నమ్మే దేవుడికి ప్రమాణం చేసుకోండి. మేము అదే నమ్ముతాం, మాకు అవసరం. ముందే ప్రమాణం చేస్తున్నాం మేడం. అసలు కలం మేడం, నిజం మేడం. బుద్ధి చెప్పే కెపాసిటీ చాలా పెద్ద వాళ్ళకి లేదు. ఎందుకంటే అన్ని బుద్ధులు తెలిసిన వాళ్ళు మీరు ఇంత బుద్ధి తక్కువ పని చేశారు కాబట్టి మీకు నిజంగా మేడం ప్రమాణాలు, మేడం మొక్కమే ప్రమాణం, మామే ప్రమాణం, ఈ ప్రమాణాలను తీసుకెళ్లి గట్టిపై పెట్టండి. మీ సావేదు మీరు సావండి. కానీ వెళ్ళండి అమ్మా.
వెళ్ళండి. మీ మనస్సాక్షి గురించి ఆలోచించుకోండి చాలు. ఓకే సార్. నమస్కారం పోతాండి. అసలు ఏంటండి ఈ దరిద్రం, అసలు వీళ్ళ దానికి మీరు ఏం చెప్తారా అని చెప్పేసి అనుకున్నాను, కానీ పాపం వాళ్ళు మేడం పిల్లలకి పనిష్మెంట్ పడింది, వాళ్ళకి పనిష్మెంట్ పడాలి. వాళ్ళు కలుస్తారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళ మనస్సాక్షికి వదిలేసాం, ఇంకా ఇంకా దేవుడు చూసుకుంటాడు. అసలు మరి బయట ఇంత దారుణాలు ఇంత దరిద్రాలు జరుగుతున్నాయి అబ్బా. అందుకే అంటారు పెళ్లి చేసుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకొని పెళ్లి చేసుకోవాలి. దాంతో పాటు అక్రమ సంబంధాలు పెట్టుకునేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. మీ పిల్లల జీవితాలు కూడా నాశనం అవుతాయి ఒక్కోసారి కదా, రెగ్యులర్ గా నాశనం అవుతున్నాయి. ఒక్కొక్క టైప్ లో ఇప్పుడు ఈ టైప్ లో నాశనం అయింది. బేసికల్ గా అది తప్పే. ఆ ఇష్టం లేకపోతే విడిపోయి వేరే వాళ్ళు సపరేట్ గా పెళ్లి చేసుకొని ఉంటే అది బెటర్. ఇలాంటి చేసే కన్నా ఇదిగోండి మీ వల్ల పక్కన వాళ్ళు కూడా నాశనం అయిపోతున్నారు. సో వాళ్ళకి మాత్రం కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. సో మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం.